రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండలం పరిధిలో ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ముస్లిం మత పెద్ద కలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇఫ్తార్ విందును ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే కాంగ్రెస్ పార్టీ వైపే మైనారిటీ సోదరులు ఉంటారన్నారు. రంజాన్ కుసబ్కు ఈద్ ముబారక్. అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ప్రభుత్వ పక్షాన ఈరోజు మా ముస్లిం సోదరులందరికీ, మా మైనార్టీ సోదరులందరినీ కూడా పిలిచి నిన్న ఇబ్రాహీంపట్నంలో, ఈరోజు పెద్దంబర్పేటలో, ఇక్కడ తుర్కయంజాల, అక్కడ పెద్దంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్టలకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరికీ ఇక్కడ ఇచ్చినాం. నిన్న ఇబ్రాహీంపట్నం, యాచారం, మంచాల్, ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉండేటువంటి ముస్లిం సోదరులకు అక్కడనే రంజాన్ ఈ యొక్క ఇఫ్తార్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమం. ప్రభుత్వంలో మైనార్టీ సోదరులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. అందరి కోసం ముందుకు నడిచేటువంటి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం సోదరులు కూడా మాకు అండగా, తోడుగా ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం సోదరులు కానీ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రోజుల్లో కొత్తగా వస్తుంటాయి, పోతుంటాయి, వచ్చి పోయే పార్టీల గురించి వాళ్ళు ఆలోచించారు. సమాజానికి మంచి చేసే కాంగ్రెస్ పార్టీకే అండగా మైనార్టీ సోదరులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా, అప్పుడప్పుడు ఏదో మోసం చేసేందుకు చూసినా ఎంతో కొంతమంది అవుతుండొచ్చు, కానీ అందరు ఎప్పుడు కూడా కారు. నేను ఇక్కడ 1994 నుంచి ఎమ్మెల్యేగా ఉంటే కూడా అందరూ మైనార్టీ సోదరులు నాకు అండగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మా ముస్లిం సోదరులకు మరొకసారి, వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకు, నియోజకవర్గంలో ఉండే ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్